అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నాయకులందరినీ కూడా ఇక్కడున్న నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే భవిష్యత్తులో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, ఏమాత్రం కూడా అనుమానం లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మీరందరూ కూడా పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి రేపు రాబోయే ఎలక్షన్ లో గతంలో వచ్చిన మెజార్టీ కంటే భారీ మెజార్టీతో గెలిపించేదానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి ఏ మాత్రం కూడా అనుమానం లేదు. కర్నూలు జిల్లాలోనే ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విరూపాక్ష అభ్యర్థిగా ఉంటున్నారు. కర్నూలు జిల్లాలో మొట్టమొదట అన్నిటికంటే భారీ మెజార్టీ ఈ నియోజకవర్గం నుంచే వస్తుంది. కాబట్టి రేపు మిమ్మల్ని అందరినీ కూడా పిలిచిన సమావేశం ఏంటంటే, రేపు నేను గాని, జిల్లా అధ్యక్షుడు గాని, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని, ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు గాని, ఇన్ఛార్జి మంత్రి గాని అందరం కలిసి కార్యకర్తలు, నాయకుల యొక్క సమావేశం తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మన కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యే విధంగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి, మీరు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను వచ్చిన అనుకున్నా ఈ నియోజకవర్గంలో ఎట్లుంటుందని, అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. అయ్యా ఎన్నికలు రాని మేము ఎదుర్కొంటాం, ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం, ఇక్కడ ఎవ్వరు భయపడట్లేదని చెప్పి ప్రతి నాయకుడు, కార్యకర్త చూస్తే చాలా పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తూ మీరు చెప్పారు. తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది. రేపు అతి త్వరలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు కానీ నేను వస్తాను. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని దృష్టి పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.